జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు డిసెంబర్ 1, 2024 నుండి డిసెంబర్ 7, 2024 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. మీరు మాంసాహారం తీసుకుంటే బలహీనత నుంచి బయటపడతారు. అయితే బాహ్య ఆహారానికి బదులుగా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు నడవడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కోర్టులో డబ్బు లేదా భూమికి సంబంధించిన ఏదైనా విషయం సస్పెండ్ అయి ఉంటే ఈ వారం ఆ నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుందనే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మీ ఆర్థిక స్థితి మెరుగవడమే కాకుండా మీకు డబ్బు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇంటి వాతావరణం శాంతియుతంగా మరియు ఆనందదాయకంగా ఉంటుంది. ఈ వాతావరణంలో మీ భాగస్వామ్యం కూడా అవసరం. నిశ్శబ్దంగా ఉండకుండా కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. మీరు ఈ వారం పనికి సంబంధించి లేదా మీ ఫీల్డ్కు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రయాణానికి వెళ్లవలసి ఉంటుంది. అయితే ప్రయాణానికి ముందు అన్ని పత్రాలు, అవసరమైన వస్తువులను సరిచూడటం చాలా ముఖ్యం. లేదంటే అపరిచిత ప్రాంతంలో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఈ సమయంలో కుటుంబం మరియు ఉపాధ్యాయుల ప్రోత్సాహం మీకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. ఒక ముఖ్యమైన పుస్తకం లేదా జ్ఞానం ద్వారా మీకు విలువైన మార్గదర్శనం లభిస్తుంది. మీ వివాహ జీవితంలో సన్నిహితుల లేదా పొరుగువారి జోక్యం కొన్ని సమస్యలను కలిగించవచ్చు. అయితే మీ సానుకూల దృక్పథం మీ భాగస్వామితో ఉన్న బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇది మీ సంబంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. ఈ వారం మీకు ఆరోగ్యం, ఆర్థిక లాభాలు మరియు కుటుంబ శాంతి అందుతాయి. ప్రయాణాలకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. విద్యార్థులకు శుభసూచకమైన సమయం. వివాహ బంధంలో సానుకూలతను కొనసాగించండి. చంద్రరాశి ప్రభావం వల్ల ఈ వారం కోర్టు వ్యవహారాలు మరియు ప్రయాణాలలో అనుకూలత ఉంటుంది. శ్రద్ధగా ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం రాహవే నమః అని జపించండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యానికి మరియు మానసిక ప్రశాంతతకు ప్రాముఖ్యత ఇవ్వడం అవసరం. అలసటకు దూరంగా ఉండేందుకు మీకు సంతృప్తినిచ్చే కార్యకలాపాలలో పాల్గొనండి. ప్రతికూల ఆలోచనలకు చోటు ఇవ్వకండి. ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా లేదా శ్రద్ధగా గడపండి. ఉదాహరణకు పుస్తకాలు చదవడం వంటి పనులు మిమ్మల్ని ఆనందంతో నింపుతాయి. ఆర్థిక పరంగా ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ ఖర్చులను సమర్థంగా నియంత్రించగలుగుతారు. ఇది మీ ఆదాయాన్ని నిల్వ చేయడానికి సహాయపడుతుంది. ఆర్థిక ప్రణాళికలో కొంచెం శ్రద్ధ చూపిస్తే మీరు ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఒక దూరపు బంధువుతో జరిగిన సంఘటన కొన్ని ఉద్రిక్తతలను సృష్టించవచ్చు. ఈ సమయంలో మీరు నిగ్రహంతో ఉండి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించడం మంచిది. మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఏదైనా విషయాన్ని తేలికగా తీసుకోకుండా శాంతి స్థాపనకు మీరు ముందడుగు వేయాలి. కార్యాలయంలో మీ న్యూనత భావాన్ని కట్టడి చేయడం చాలా అవసరం. ఇతరుల గురించి అనవసర సందేహాలు పెంచుకోవడం వల్ల మీ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. మీ సామర్థ్యాలను గుర్తించండి మరియు మీ పని పట్ల నమ్మకాన్ని పెంపొందించండి. ఈ సానుకూల దృక్పథం మీ కెరీర్ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయవద్దు. మీ కృషి మరియు ప్రతిభపై విశ్వాసం ఉంచండి. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాల్లో ధైర్యంగా ఉండడం చాలా అవసరం. మీ వైవాహిక జీవితంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. మీ భాగస్వామితో బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ భాగస్వామితో మధురమైన క్షణాలను గడిపి సాయంత్రాలను మరింత సంతోషకరంగా మార్చుకోగలుగుతారు. ఈ వారం మీ ఆరోగ్యం, ఆర్థిక లాభాలు మరియు వైవాహిక జీవితంపై శ్రద్ధ పెట్టండి. కార్యజీవితం మరియు కుటుంబంలో ఒత్తిడిలను సమర్థవంతంగా నిర్వహించడానికి మీ మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
ఈ వారం అనుకున్న లాభాలు మరియు కుటుంబ అనుబంధం మంచి అనుభూతిని కలిగిస్తాయి. రాహువు 11వ ఇంట్లో మరియు బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మానసిక ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం మరియు నెమ్మదిగా కానీ నిశ్చయంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయన్నదానికి సంకేతం. పరిహారం: మంగళవారం నాడు కేతు గ్రహం కోసం యాగహవనం చేయండి. ఈ వారం మిథున రాశి ఫలాలు. మీ ఆరోగ్యం ఈ వారం మీ చేతుల్లోనే ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా వంటి సాధనలను క్రమంగా పాటించండి. పాత ఆహారాన్ని మానేసి తాజా, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. శారీరక శ్రమలలో పాల్గొనడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచగలుగుతారు. అయితే చంద్రుని 8వ ఇంట్లో శని స్థానం కారణంగా ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆహార పద్ధతులు మరియు జీవనశైలిలో మరింత జాగ్రత్త వహించండి. ఆర్థిక పరంగా ఈ వారం మంచి స్థితిలో ఉంటారు. అయితే కొన్ని అవాంఛిత ఖర్చులు మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేసినా, మీరు ఇతర వనరుల నుండి వచ్చిన ఆదాయం ద్వారా వాటిని ఎదుర్కోవచ్చు. ఈ అవకాశం మీ ఆర్థిక స్థితిని సుస్థిరంగా ఉంచుతుంది. కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మీ కుటుంబ బాధ్యతలను విస్మరించకుండా వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీరు అలసట లేదా ఒత్తిడి కారణంగా నిర్లక్ష్యం చేస్తే, అది కుటుంబ సభ్యులతో వైరం లేదా ఆగ్రహానికి దారితీస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో అపరిచితులతో సంభాషణలో జాగ్రత్త వహించండి. గొడవలు లేదా చట్టపరమైన సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి. విద్యార్థుల కోసం ఈ వారం శ్రద్ధగా చదవడం, గోల్ సాధించడంపై దృష్టి పెట్టడం అవసరం. అనవసరమైన ఆలస్యం లేదా అధిక నిద్ర ఆరోగ్యానికి మరియు విద్యకు ప్రతికూలంగా ఉంటాయి. క్రమశిక్షణతో ఉండి సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించండి. ఈ వారం మీరు రుగ్మతల నుంచి బయటపడేందుకు అనువైన సమయం. ఇది మీ ప్రొఫెషనల్ జీవితం కోసం మీ శక్తి మరియు కృషిని వినియోగించడానికి సహాయపడుతుంది. లక్ష్యాలపై దృష్టి పెట్టడం ద్వారా మీరు వృత్తిలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ వారం వైవాహిక జీవితానికి పెద్దగా ప్రభావం ఉండదు. అయితే కుటుంబ విషయాలపై దృష్టి పెట్టడం వల్ల వైవాహిక జీవితంలో సౌహార్దం పెరుగుతుంది. మీ ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు మరియు కుటుంబ సంబంధాలపై ఈ వారం ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోండి. కొత్త ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడం, కుటుంబంతో సమర్థవంతమైన సంభాషణ నిర్వహించడం వల్ల మీరు ఈ వారం విజయవంతంగా సాగగలుగుతారు. పరిహారం: బుధవారం నాడు పేద పిల్లలకు స్కూల్ నోట్ పుస్తకాలు దానం చేయండి.
ఈ వారం సింహరాశి ఫలాలు. మీ ఆరోగ్యం ఈ వారం బాగుంటుంది. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. అయితే అనవసర విషయాలపై దృష్టి పెట్టకుండా మీ శక్తిని సానుకూల పనులలో కేంద్రీకరించండి. ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా యోగా చేయడం మంచిది. ఈ వారం ఒక స్నేహితుడు, కుటుంబ సభ్యుడు లేదా బంధువు మీ నుండి పెద్ద మొత్తంలో డబ్బు అడగవచ్చు. ఆర్థిక పరిమితులు తలెత్తే అవకాశం ఉన్నందున డబ్బు ఇచ్చే ముందు 2 సార్లు ఆలోచించండి. అవసరం లేకుండా ఎవరికైనా రుణాలు ఇవ్వకుండా ఉండటం మంచిది. పాత కోర్టు కేసులో విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ వారం మీ కుటుంబ సంబంధాలు సాధారణంగా ఉంటాయి. మీ సమయం, శ్రద్ధను సమర్థంగా పంచుకోవడం ద్వారా మీరు కుటుంబంతో సమతుల్యత సాధించవచ్చు. ముఖ్యంగా మీ భాగస్వామితో అనుబంధాన్ని పెంపొందించడానికి ఇది అనుకూలమైన సమయం. మీరు గతంలో ఎదుర్కొన్న ఏదైనా అడ్డంకిని అధిగమించి మీ పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ కృషికి సంబంధించి మీపై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. అలాగే ఇతరులకు మీ మంచి పనితీరుతో స్ఫూర్తిని ఇవ్వగలుగుతారు. కొంతమంది విద్యార్థులకు ఈ వారం పరీక్షల ఒత్తిడి ఎక్కువగా అనిపించవచ్చు. అయితే మీ అధ్యయనానికి సమయం కేటాయించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. విద్యార్థులలో కొందరి కోసం ఈ సమయం సాధారణంగా ఉంటుంది. తద్వారా మీరు మీ లక్ష్యాలను సాధించడంలో మరింత ధైర్యంగా ఉండవచ్చు. ఈ వారం మీ వివాహిత జీవితం ప్రేమ మరియు అనుబంధంతో నిండి ఉంటుంది. మీ భాగస్వామి పట్ల ఆకర్షణ పెరుగుతుంది. వారితో మరింత సమయం గడపాలనే ఆలోచన కలుగుతుంది. మీ భాగస్వామి మీకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తారు. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ వారం ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు మరియు వృత్తి జీవితంలో అనుకూలత చూపుతుంది. కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులు మరింత కష్టపడి ప్రయత్నించడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. వైవాహిక జీవితంలో సానుకూల మార్పులు అనుభూతి చెందుతాయి. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం అనే ప్రాచీన గ్రంథాన్ని జపించండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. ఇది మీ జీవిత నిర్ణయాలను సులభతరం చేస్తుంది. మీరు శారీరకంగా ఉత్సాహంగా ఉండటమే కాకుండా మానసిక స్థితి కూడా స్థిరంగా ఉంటుంది. ఈ వారం ఆర్థికంగా గొప్ప అవకాశాలను అందిస్తుంది. దీని ధర భవిష్యత్తులో పెరుగుతుందనే అంచనాతో బంగారు ఆభరణాలు, భూమి, ఇల్లు వంటి ఆస్తుల కొనుగోలుకు అనుకూల సమయం. ఈ పెట్టుబడులు మీకు మంచి లాభాలను తీసుకువస్తాయి. అలాగే మీరు అనవసర ఖర్చులను నియంత్రించగలుగుతారు. కుటుంబ సంబంధాలను మెరుగుపరచడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అయితే మీ ప్రవర్తనపై దృష్టి పెట్టడం ముఖ్యం. కుటుంబ సభ్యుల పట్ల మర్యాదగా, సానుకూలంగా వ్యవహరించండి. వారితో మంచి సంబంధాలు మీ మానసిక ప్రశాంతతను పెంచుతాయి. మీరు మునుపటి కృషికి మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇది మీ కెరీర్లో ప్రగతికి దోహదపడుతుంది. ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ దృష్టిని పూర్తిగా పని మీద కేంద్రీకరించండి. ఇది మీ ప్రతిష్టను పెంచడంతో పాటు భవిష్యత్తులో మరింత విజయాన్ని అందిస్తుంది. విదేశాల్లో చదవాలని కోరుకునే విద్యార్థుల కోసం ఇది చక్కటి సమయం. ఈ దిశగా చేసే ప్రయత్నాలు విజయవంతం కావడం ఖాయం. ఏ పరీక్షలైనా సమర్థంగా ఎదుర్కొని మీ లక్ష్యాలను సాధించవచ్చు. ఈ వారం మీ జీవిత భాగస్వామి చేసిన కొన్ని ఆకస్మిక నిర్ణయాలు మీ ప్రణాళికలకు అంతరాయం కలిగించవచ్చు. ఫలితంగా మీరు కొంత నిరాశ చెందవచ్చు. అయితే వారం మధ్యన తరువాత ఈ మార్పులు మీకు మంచినే చేస్తాయని మీరు గ్రహిస్తారు. దీనివల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది. ఈ వారం కన్యా రాశి వారికి అనేక అనుకూల మార్పులను తీసుకువస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మరియు భాగస్వామితో ఉన్న బంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇదొక మంచి అవకాశం.
విద్యార్థులకు విజయాలు, వృత్తి జీవితంలో పురోగతి మరియు ఆస్తి కొనుగోలు విషయంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం అనే పురాతన వచనాన్ని జపించండి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం మంచి స్థితిలో ఉంటుంది. తేలికపాటి సమస్యలు రావచ్చు, కానీ అవి తక్షణమే నయం అవుతాయి. ఎటువంటి పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండవు. మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి క్రమపద్ధతిలో యోగా లేదా వ్యాయామం చేయండి. డబ్బు లభించడంతో పాటు వినోదం కోసం అధికంగా ఖర్చు చేయడం జరగొచ్చు. ఈ కారణంగా మీ ఖర్చులు అధికమవుతాయి, కనుక ఆర్థిక నిర్వహణపై దృష్టి పెట్టడం అవసరం. ఆదా చేయడంలో శ్రద్ధ పెట్టండి, ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇంట్లో చిన్న చిన్న చర్చలు మీ మనస్సులో కోపం లేదా అసంతృప్తిని కలిగించవచ్చు. ముఖ్యంగా యువ సభ్యులతో సంయమనం పాటించడం చాలా అవసరం. సమస్యలను చర్చ ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించండి. కార్యాలయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆఫీస్ రాజకీయాల్లో మీరు అనవసరంగా చిక్కుకునే ప్రమాదముంది, ఇది మీ ప్రతిష్టను దెబ్బతీయవచ్చు. మీ పనిపై పూర్తి దృష్టి పెట్టి మాటలను పరిమితంగా ఉంచండి. ఈ వారం విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. మీరు కష్టపడే తత్వాన్ని మెరుగుపరచడం ద్వారా విజయం సాధిస్తారు. ఉపాధ్యాయులతో సౌహార్దంగా ఉండటం మరియు వారి మార్గదర్శకత్వాన్ని స్వీకరించడం మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. ఈ వారం మీ వివాహ బంధం సంతోషకరంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొత్త జ్ఞాపకాలను సృష్టించి మీ సంబంధాన్ని మరింత బలపరచడానికి ప్రయత్నిస్తారు. ఈ కాలం మీరు ఇద్దరికీ ప్రత్యేక అనుభూతులను అందిస్తుంది. రాహువు 6వ ఇంట్లో ఉంచడం వల్ల ఆరోగ్యపరంగా ఈ వారం సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. శని 5వ ఇంట్లో ఉంచడం వల్ల మీరు సంపాదించిన వనరుల ప్రయోజనం పొందవచ్చు. కానీ వినోదం మీద అధిక ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించాలి. ఈ వారం తులారాశి వారికి ఆరోగ్యం, వైవాహిక జీవితం సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యయాలను నియంత్రించడం, కార్యాలయంలో నెమ్మదిగా వ్యవహరించడం మరియు కుటుంబ సభ్యులతో సౌమ్యంగా ఉండడం వల్ల ఈ వారం మరింత ప్రశాంతంగా ఉంటుంది. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం భార్గవాయ నమః అని జపించండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం మీ మానసిక ఆరోగ్యం కొంత సున్నితంగా ఉండవచ్చు. ఈ సమయంలో శాంతి కోసం ధ్యానం లేదా యోగా చేయడం లాంటి ఆచరణలు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచగలవు. శారీరకంగా ఆరోగ్యం సాధారణ స్థాయిలో ఉంటుంది, కానీ మానసిక స్థితి మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవడం మంచిది. మీ సోదరులు లేదా సన్నిహితులు డబ్బు కోసం మీను ఆశ్రయించవచ్చు. మీరు వారికి ఆర్థిక సహాయం చేస్తారని కనిపిస్తోంది, కానీ దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. కాబట్టి ఖర్చులను నియంత్రించి అవసరానికి మించి రుణాలు ఇవ్వడం మానుకోవడం మంచిది. ఒక ఇంటి సభ్యుడి పట్ల నమ్మకం కోల్పోవడం వల్ల మానసికంగా తీవ్ర దెబ్బ తగలొచ్చు. ఈ వారం కుటుంబంలో అసౌకర్యం కలగకుండా ఉండటానికి సంయమనం పాటించండి. మీ భావాలను సున్నితంగా వ్యక్తీకరించడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చు. మీ సహోద్యోగులు ఈ సమయంలో కొన్ని సహాయాలు చేయగలరు, కానీ వారి పట్ల ఎక్కువ ఆశలు పెట్టుకోవడం తగదు. మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టడం ద్వారా మీరు మీ పని లక్ష్యాలను చేరుకోవచ్చు. కార్యాలయంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. విద్యార్థులు ఈ వారం ప్రయాణాలు చేయవలసి రావచ్చు, ఇది వారి చదువులో ఆటంకం కలిగించవచ్చు. ఇది చదువుకునే సమయాన్ని తగ్గిస్తుందనే కారణంగా అనవసర ప్రయాణాలను తగ్గించండి. చదువుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. మీ జీవిత భాగస్వామి ఈ వారం మిమ్మల్ని అనుమానించే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ మధ్య కొన్ని అసమ్మతులు తలెత్తవచ్చు. మీ భాగస్వామితో సానుకూలంగా మరియు పారదర్శకంగా ఉండటం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి మరింత సమయం కేటాయించండి. రాహువు 5వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక సహాయం చేసే సందర్భాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి.
లేకుంటే ఆర్థిక పరిమితులు ఎదుర్కోవలసి రావచ్చు. శని 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సంబంధాల్లో అసౌకర్యం మరియు నమ్మక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఆర్థిక మరియు కుటుంబ సంబంధాల్లో కొన్ని సవాళ్లు ఉండొచ్చు. సమయోచితంగా నిర్ణయాలు తీసుకోవడం, అనవసర ఖర్చులను తగ్గించడం, మానసిక శాంతిని కాపాడుకోవడం ఈ వారాన్ని సానుకూలంగా మార్చగలదు. పరిహారం: మంగళవారం నాడు వృద్ధులకు బార్లీ దానం చేయండి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం ఆరోగ్యపరంగా మేలైన సమయం. క్రమం తప్పకుండా ధ్యానం మరియు యోగా చేయడం ద్వారా మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్వచ్ఛమైన గాలిలో విహరించడం, సాధారణ వ్యాయామాలు చేయడం మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచగలవు. ఈ వారం మీరు ఆతురతలో కొన్ని ఆర్థిక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది మీ ఖర్చులను పెంచవచ్చు. కాబట్టి ఏదైనా కొనడానికి ముందు మీకు ఇప్పటికే ఉన్నవి ఉపయోగించండి. అవసరానికి మించి ఖర్చు చేయడం మానుకోండి. సులభతరమైన బడ్జెట్ ప్లాన్తో ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గించవచ్చు. మీ కుటుంబంలో శుభవార్తల వల్ల సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబంలో కొత్త అతిథి రాకపడి ఆనందాన్ని తీసుకువస్తుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది మరియు ఇంట్లోని పెద్దవారి ఆనందానికి కారణమవుతుంది. స్వయం ఉపాధి వ్యాపారవేత్తలు ఈ వారం మంచి విజయాలను సాధిస్తారు. సమాజంలో మరియు కుటుంబంలో గౌరవాన్ని పొందటానికి ఇది తోడ్పడుతుంది. మీ కృషి మంచి ఫలితాలను ఇస్తుంది. దీనితో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ వారం విద్యార్థులకు శుభ ఫలితాలు అందించగలదు. మీ కృషి ఫలితంగా మీరు మంచి మార్కులు సాధించి మీ విజయానికి దారితీస్తారు. ఇది మీ కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది మరియు సమాజంలో మీ స్థాయిని మెరుగుపరుస్తుంది. మీ జీవిత భాగస్వామి ఈ వారం సంతోషంగా మరియు సానుకూలంగా ఉంటారు. వారి నుండి బహుమతి లేదా ఏదైనా ఆశ్చర్యం పొందవచ్చు. ఇది మీ వైవాహిక బంధంలో ప్రేమను మరింత బలపరుస్తుంది. మీ భాగస్వామికి మీరు ప్లాన్ చేసే చిన్న ఆనందం కూడా వారిని ఆనందానికి గురిచేస్తుంది. బృహస్పతి 6వ ఇంట్లో ఉండటం వల్ల కొత్త వస్తువులను కొనుగోలు చేసే ముందు ఇప్పటికే ఉన్న వాటిని వాడే అలవాటు పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమతౌల్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ వారం ధనుస్సు రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు మరియు వృత్తి రంగాల్లో పురోగతిని చూడగలరు. అయితే ఆర్థికంగా జాగ్రత్తగా ఉండటం అవసరం. మీరు మీ కుటుంబంతో కలిసి ఈ శుభకాలాన్ని ఆనందంగా గడపగలుగుతారు. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం గురవే నమః అని జపించండి. ఈ వారం మకర రాశి ఫలాలు. మద్యం మరియు ధూమపానం వంటి చెడు అలవాట్లకు స్వస్తి చెప్పేందుకు ఈ వారం మంచి సమయం. పెద్దల సలహాలు పాటించడం మరియు అనుకూలమైన కంపెనీని కలిగి ఉండడం మీకు సహాయం చేస్తాయి. మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టి జీవనశైలిలో మంచి మార్పులు తీసుకురాగలరు. ఆర్థిక వ్యవహారాలలో ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ ద్రవ్య పరిమితులు తగ్గడానికి అనువైన అవకాశాలు ఉంటాయి. అయితే ఖర్చులను నియంత్రించి ఆదా చేయడంపై దృష్టి పెట్టండి. మీ జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశముంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ వారం మీ కుటుంబ సభ్యులతో మీ ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ చర్యలు వారం చివరిలో పశ్చాత్తాపాన్ని కలిగించే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలను మెరుగుపరచడం కోసం మీరు చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. మృదువుగా వ్యవహరించడం మరియు వారి భావాలను గౌరవించడం అవసరం. కార్యాలయంలో కొంత ఖాళీ సమయం మీకు లభించవచ్చు. దీన్ని సృజనాత్మకతను అభివృద్ధి చేయడానికి వినియోగించుకోండి. టెక్నాలజీ, ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియా ద్వారా మీ ప్రణాళికలను మెరుగుపర్చేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంజనీరింగ్, మెడికల్, లా వంటి రంగాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ వారం విజయవంతంగా ఉంటుంది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ మరియు బయోటెక్నాలజీ రంగాల విద్యార్థులకు కాస్త ఎక్కువ కృషి అవసరం.
మీ ప్రయత్నాల్లో స్థిరంగా ఉండడం విజయానికి దోహదపడుతుంది. ఈ వారం మీ జీవిత భాగస్వామి మీకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇది మీ మధ్య నమ్మకాన్ని బలపరుస్తుంది. వారికి ధన్యవాదాలు చెప్పడం ద్వారా మీరు మీ సంబంధాన్ని మరింత బలపరచవచ్చు. శని 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక ఫలితాలు సాధారణం కంటే మెరుగ్గా ఉంటాయి. ఇది ఆర్థికంగా బలమైన నిర్ణయాలు తీసుకోవడానికి సపర్యాసాధకంగా ఉంటుంది. ఈ వారం మకర రాశి వారికి ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు విద్యా రంగాల్లో శుభప్రదంగా ఉంటుంది. అయితే కుటుంబ సంబంధాల్లో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామి మద్దతు ద్వారా సమస్యల్ని పరిష్కరించగలుగుతారు. పరిహారం: శనివారం వికలాంగులకు అన్నదానం చేయండి. ఈ వారం కుంభరాశి ఫలాలు. ఈ వారం మీ ఆహారం మరియు పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకోవడం, బయట తినడం వలన వచ్చే సమస్యలను నివారించడం మంచిది. ఈ సమయంలో మీ ఆరోగ్యంపై జాగ్రత్త వహించడం అవసరం. ఈ వారం పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్తగా ఉండండి. మీరు పెట్టుబడి పెట్టిన నిధులు మీరు కోరుకుంటున్న లాభాలను ఇవ్వకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో పెట్టుబడుల విషయంలో అవగాహనతో నిర్ణయాలు తీసుకోండి. ఈ సమయంలో మీరు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ వారం కుటుంబంతో లేదా స్నేహితులతో విహారయాత్రకు వెళ్లడం చాలా మంచిది. ఇది మీ మనస్సును తేలికపరచడమే కాకుండా వారితో మీ సంబంధాన్ని కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ ప్రయాణం మీ కుటుంబ సభ్యులతో మీ బంధాలను మరింత బలపరచడానికి దోహదపడుతుంది. ఈ వారం మీ వృత్తిపరమైన దృక్కోణం చాలా సానుకూలంగా ఉంటుంది. మీరు సరైన మార్గంలో వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది. వ్యాపారవేత్తలకు ఈ వారం సాధారణంగా మంచి ఫలితాలు ఉంటాయి, కానీ పెద్ద ఉద్యోగాలు లేదా కొత్త అవకాశాలు ఈ సమయంలో లభించకపోవచ్చు. మీరు బహుళజాతి కంపెనీలో పనిచేసే అవకాశాలు కూడా ఈ వారం ఉన్నాయి. ఈ వారం ఉన్నత విద్య కోసం చాలా మంచి సమయం. మీరు ఉన్నత విద్యలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. అనేక పవిత్ర గ్రహాల స్థానాలు మీకు అనుకూలంగా ఉండడంతో మీ విద్యా ప్రయాణం విజయవంతంగా సాగుతుంది. ఈ వారం మీ జీవిత భాగస్వామితో చాలా ప్రత్యేకమైన సాయంత్రాలు గడపడం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ భవిష్యత్తును మెరుగుపరచడానికి కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో మీ ప్రేమ, అంగీకారం మరియు మద్దతు మరింత బలపడతాయి. కేతు 8వ ఇంట్లో ఉండటం వల్ల డబ్బు పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం వృత్తిపరమైన దృక్కోణం నుండి అనుకూల ఫలితాలను అందిస్తుంది. ఈ వారం కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ఆర్థికంగా పెట్టుబడులకు జాగ్రత్తగా ఉండండి. కుటుంబంతో మంచి సమయం గడపడం, వృత్తి మరియు విద్యలో మంచి విజయాలు సాధించడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో బంధాన్ని బలోపేతం చేయండి. పరిహారం: శనివారం నాడు పేదలకు పెరుగు, అన్నం దానం చేయండి. ఈ వారం మీన రాశి ఫలాలు. ఈ వారం మీరు క్రీడలు మరియు ఇతర బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనడం మీ ఆరోగ్యానికి మంచిది. ఈ చర్యలు మీ కోల్పోయిన శక్తిని తిరిగి పొందటానికి, అలాగే శరీరాన్ని ప్రోత్సాహితం చేయడానికి దోహదపడతాయి. కాబట్టి ఈ వారం శారీరకంగా సమతుల్యంగా ఉండేందుకు మీరు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొనడం మంచి ఫలితాలను ఇవ్వగలదు. ఈ వారం మీరు అనేక కొత్త ఆర్థిక ప్రణాళికలను ఎదుర్కొంటారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం ముందు వాటి లాభాలు మరియు లోపాలను జాగ్రత్తగా పరిశీలించండి. మీరు ఏదైనా ఆకస్మిక నిర్ణయం తీసుకుంటే అది నష్టాన్ని రాబట్టే అవకాశం ఉండవచ్చు. కాబట్టి ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోండి. ఈ వారం మీ వృత్తి విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉంటాయి. దీని ఫలితంగా మీరు మీ వృత్తిలో ఎక్కువ అదృష్టాన్ని పొందగలుగుతారు. ఈ సమయంలో మీరు ఉన్నతమైన స్థానాలను చేరుకోవడంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈ సమయం మీకు మంచి విజయాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. గ్రహాల స్థానం మీకు అనుకూలంగా ఉండడంతో
మీ చదువులో మంచి ఫలితాలు రావడానికి ఇది మంచి సమయం. వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే ఈ వారం కొంత కష్టకరంగా ఉండవచ్చు. మీ భాగస్వామి మీ నుండి కొన్ని ఆశలు పెట్టుకుంటారు, కానీ మీరు వాటిని నెరవేర్చలేకపోవచ్చు. ఈ సమయంలో వివాహ సంబంధాల్లో కొన్ని అంగీకార సమస్యలు ఉండవచ్చు. బృహస్పతి 3వ ఇంట్లో ఉంచబడటం ఆర్థిక ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మీనరాశి వారికి ఆరోగ్య పరంగా మంచిది. ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారంలో అదృష్టం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి సమయం, కానీ వైవాహిక జీవితం కొంచెం కష్టమైనదిగా ఉంటుంది. పరిహారం: గురువారం గురు గ్రహానికి పూజ చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.